ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి రేపు అధికారంలో నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏమని వెళ్ళాలా? ఓ టాపిక్ కావాలా? ఒకటి, వ్యవస్థలని సక్రమంగా నడిపినటువంటి వ్యక్తి, ఎవ్వడిని లెక్క చేయని వ్యక్తి, సినిమా రంగమూళ్ళ మీదన ఫస్ట్ ఎవరికి వాళ్ళు అంటే మిగతాది మీరు ఎంత ప్రయత్నం చేయండి, లా అండ్ ఆర్డర్ మర్డర్లు ఆపుతారా, రేపులు ఆపుతారా, దొంగతనాలు ఆపుతారా, డ్రగ్స్ ఆపుతారా, ఇవన్నీ ఆపుతున్నామని ఏ రోజుకు ఆ రోజు ప్రయత్నిస్తున్నామని చెప్తూ ఉంటాం, జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇది ఇంకోటి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది కాదు. ఒక ఆంధ్ర లాంటి చోట్లయితే కనుక ఎక్కడో ఎవరినో అత్యాచారం చేస్తే జగనే జయించాడు, లేకపోతే కనుక జగనే డ్రగ్స్ అమ్మాడు లాగా ప్రచారం చేసుకున్నారు. కానీ అక్కడ అట్లా సాధ్యం కాదు. అక్కడ కేసీఆర్ అంటే కూడా మీడియాకి భయం ఉంది. కాబట్టి అతిగా ఇక్కడ జగన్ మీద రాసినంత ద్వేషంతో అక్కడ కేసీఆర్ మీద రాస్తారా వీళ్ళు? రాయరు. ఇక్కడ ఎందుకంటే అక్కడే మీడియా హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. ఉద్యమ పార్టీ అది, తేడా వచ్చిందంటే కనుక మీదకెళ్ళి కూర్చునే పార్టీ అది. కాబట్టి అతిగా ధైర్యం చేసే ఇది అక్కడ లేదు. అంటే నీ గుప్పెట నీ ఆస్తి అంతా అక్కడ ఉంది, తేడా వస్తే తొక్కి నారదీస్తారు రేపు పొద్దున. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఏం కాదు కదా. కాబట్టి ఎవడు వచ్చినా సరే అక్కడ మాత్రం జనరల్గా జెన్యూన్గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఏదో ఒక పార్టీకి దాసోహం అయ్యేటటువంటి మీడియా నడుస్తుంది. ఇక్కడ నీతులు అనేటటువంటిది ఎదుటి పార్టీ వాళ్ళకి చెప్పేటటువంటి రాజకీయాన్ని పత్రికలు నిర్వహిస్తుంటాయి. అంటే వీళ్ళే ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ ఎదుటి పార్టీలకు సంబంధించిన ఎదుటి పార్టీల వాళ్ళకి నీతులు చెప్తూ ఉంటారు. వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటిది భుజాలు దడుముకోరు,